ఓం అస్మద్గురుభ్యో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయని శ్రీమద్వేంకటనాథార్య శ్రీనివాసాయ మంగళం. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఆస్ట్రోటాక్ బై రాజన్ ప్రేక్షకులందరూ కూడా స్వాగతం. ఈరోజు మనము శని యొక్క దృష్టి ఫలితం ఎలా ఉంటుంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగానే శని అంటేనే చాలామందికి భయం. ఆయనకున్నంత భయము, ఆయనకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరికి ఉండదు. ఎందుకంటే ఆయన ఇచ్చే ప్రెషర్ అనేది ఎవరు తీసుకోలేరు. ఆయన ఇచ్చే కష్టము అనేది ఎవరు యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉండదు ఎవరికి కూడా. కాబట్టి శని అంటేనే అది ఒక భయం అనేది బాగా పడిపోయింది జనాలకి. అది వాస్తవం కూడా. శని అనేది కొద్దిగా భయపెట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనం చేసిన కర్మలు అట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే శని కర్మకారకుడు కాబట్టి ఇప్పుడు ఏంటి, మనం చేసిన ప్రతి ఒక్క కర్మ ఒకటి దాని యొక్క ఫలితాన్ని అతను ఏమీ నిష్పక్షపాతం లేకుండా, ఎట్లాంటి కనికరం లేకుండా, అది మంచిదైనా చెడ్డదైనా సరే, చెడ్డదైనా అట్లాగే ఇస్తాడు, మంచిదైనా అట్లానే ఇస్తాడు. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒక భయం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం పూర్వజన్మలో ఎలాంటి కర్మలు చేసి వచ్చామనేది మనకు తెలియదు. కాబట్టి ఆ కర్మ యొక్క ఫలితం పొందేటప్పుడు మనకు చాలా నొప్పిగా, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది మనకి. అయితే ఇప్పుడు శని యాక్చువల్గా మనం ఫస్ట్ ఏంటంటే శనిని అర్థం చేసుకోవాలి. అంటే శని అంటేనే చాలా ప్రెషర్ ఇచ్చే గ్రహం అన్నమాట. చాలా ఒక రకమైన ప్రెషరు కాకుండా వేరే రకంగా కూడా, అంటే ఎట్లా అంటే ఎక్కువగా అవమానాలు ఇచ్చే గ్రహం కూడా శని. కారాగృహవాసం ఇచ్చేది కూడా శనే. విపరీతమైన రోగాలు ఇచ్చేది కూడా శనే. తర్వాత మనకి అతి కష్టమైన శారీరక కష్టాలు, తర్వాత శారీరకమైన విపరీతమైన ఇబ్బందులు కలిగేది. ఇప్పుడు ఇట్లాంటివి కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ కూడా శని ప్రమేయం లేకుండా ఇవన్నీ కూడా జరగవు. ఎందుకు జరగదు ఇట్లా అంటే కర్మ, దీని వెనకాల కర్మ అనేది ఉంటుంది కాబట్టి అట్లా జరగడానికి అవకాశం లేదు. కర్మ ఎప్పుడైతే ఆపరేట్ అవుతుందో అప్పుడు దాన్ని అడ్డుకోవడం అనేది పరమేశ్వరుడు కూడా దానికి అడ్డు రాడు. ఎందుకంటే అది నీకు తెలిసి చేసావు కాబట్టి, తెలిసి చేసినా తెలియకుండా చేసినా మనకి దాని యొక్క ఫలితం అనేది అందుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కర్మ యొక్క ఫలితం ఇచ్చేటప్పుడు ఏంటంటే భగవంతుడు కూడా దానికి అడ్డు రాలేడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన క్రియేట్ చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇప్పుడు ధర్మం అనేది భగవంతుడు స్థాపించాడు. అంటే ఈ మానవ ధర్మం ఇట్లాంటిది, జంతు ధర్మం ఇలాంటిది అని చెప్పి కొన్ని ధర్మాలని మనకి నిర్దిష్టంగా ఉన్నాయి. సో ఈ ధర్మాలని నిర్దిష్టంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క బాధ్యత చాలా కఠినమైన వ్యక్తి ఇస్తే తప్ప అవన్నీ కూడా అమలు పరచడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇది ఒకటి. దీని ఒక్కదాని వల్లనే శని చాలా కఠినంగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. అతనికి ఇచ్చిన రోలే అట్లాంటిది. అది ఒకటి. ఇప్పుడు మనము ఈరోజు టాపిక్ విషయానికి వద్దాము, శని యొక్క దృష్టి. ఎందుకంటే ఈ ఉపోద్ఘాతం కూడా ఎందుకు ఇచ్చానంటే ఫస్ట్ మనకి ఒక పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడని అంటే ఆ పర్సన్ యొక్క లక్షణాలు మనకు తెలుసుంటే తప్ప మనకి అతని చూపు ఎలా ఉంటుంది, లేకుంటే అతను ఎక్కడ వెళ్తే ఎలాంటి ప్రవర్తన ఉంటుందని మనకు తెలిసిరాదు. కాబట్టి మొదట మీకు శని యొక్క గుణాలనేవి మీకు చెప్పాను. అయితే ఇప్పుడు శని యొక్క దృష్టి గురించి ఈరోజు చెప్దాం. అంటే శని గురించి తీయాలంటే దాదాపు ఒక 10-15 వీడియోలు శని గురించి తీయచ్చు. ఒక్కొక్క గ్రహాన్ని చూసినప్పుడు ఎలాంటి ఫలితం వస్తుంది, శని మహర్దశ ఎలా ఉంటుంది, అది ఆల్రెడీ నేను వీడియో తీసాను, అది చూడండి. శని యొక్క ఒక రాశి మీద తన దృష్టి పడినప్పుడు ఎలా ఉంటుంది, ఒక గ్రహం మీద పడినప్పుడు దృష్టి ఎలా ఉంటుంది, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. కాబట్టి అవన్నీ కూడా నేను చెప్తాను. ఈరోజు కేవలం శనికున్న దృష్టులు, అంటే ప్రతి ఒక్క గ్రహానికి కూడా 7వ దృష్టి అనేది కామన్గా అన్ని గ్రహాలకు ఉంటుంది. అది ఏ గ్రహమైనా కానీ తను ఉన్న స్ట్రైట్ అంటే 180 degreesలో అతను చూడడం జరుగుతుంది. ఏ గ్రహమైనా చూస్తుంది. దట్ ఈస్ స్ట్రైట్ యాక్సెస్ అనమాట. నేరుగా చూడడం అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే 45 degrees యాంగిల్లో చూడడం, అండ్ దాన్ని మూడో దృష్టి అనేది 45 degreesలో ఉంటుంది. అట్లాగే మనకి శనికి 10వ దృష్టి కూడా ఉంటుంది. ఇది మనం ఆల్మోస్ట్ ఆల్
270 degrees దృష్టి అని చెప్పొచ్చు దీన్ని. అంటే మేము టెక్నికల్గా చెప్తున్నాను అనుకోండి. మూడో దృష్టి అనేది 45 degrees యాంగిల్లో వస్తుంది. ఓకే, అట్లా అట్లా మనం డిస్టింగ్విష్ చేసి చూసుకోవచ్చు. సో ఇట్లా శనికి ఉండే దృష్టిలో ఏంటంటే 3 దృష్టిలు. ఒకటి 3వ స్థానం చూస్తాడు, 8వ స్థానం చూస్తాడు, 10వ స్థానాన్ని చూస్తాడు. ఈ 3కి డిఫరెంట్ ఫలితాలు అనేవి ఉంటాయి. ఫస్ట్గా మనము శని ఏంటి లక్షణాలని మనకు తెలిసింది కదా. ఇప్పుడు దీంట్లో మామూలుగా అన్ని గ్రహాలు చూడడం కన్నా కూడా స్పెషల్ ఆస్పెక్ట్స్ అంటాం దీన్ని. స్పెషల్ ఆస్పెక్ట్ అంటే ప్రత్యేకమైన దృష్టులు 2 ఉన్నాయి ఆయనకి. ఒకటి 3వ స్థానం, ఒకటి 10వ స్థానం. 7వ స్థానం ఎందుకు కామన్గా ఉంటుంది అనేది ఇది కూడా చాలా పెద్ద టాపిక్. కాబట్టి ఎందుకు అన్ని గ్రహాలు 7వ స్థానాన్ని చూస్తాయి, మీరు జస్ట్ ఇది ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నా, మీరు కూడా ఆలోచించండి. ఎందుకు 7వ స్థానాన్ని ఎందుకు చూస్తాయి అనేది జస్ట్ మీరు థింక్ చేయండి. నేను తర్వాత మీకు చెప్తాను ఎందుకు అని చెప్పేసి. ఎందుకంటే మీకు కూడా కొంచెం ఆలోచించాలి మీరు కూడా కొన్ని విషయాల్లో. ఎందుకు అన్ని గ్రహాలు 7వ స్థానాన్ని చూస్తాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక డీప్ థింకింగ్లో కానీ ఇది అర్థం కాదు. కాబట్టి అది చూడండి. ఏదో వీడియో చూసి అది తీసుకొని వెళ్ళిపోవడం కాదు. అంటే ఎవరైనా ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో చాలా వీడియోస్ మీరు చూస్తూ ఉంటారు, ప్రేక్షకులందరూ కూడా. అయితే అందరూ చెప్పింది మైండ్లో పెట్టేసుకొని వెళ్ళకండి. జస్ట్ మీరు కూడా ఆలోచించాలి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న విషయం మీరు కూడా థింక్ చేయాలి. కాబట్టి అప్పుడే మీకు కొన్ని వాస్తవాలన్నీ కూడా మీకు కొన్ని తెలుస్తాయి. మనమే ఉన్నాము, మనకి ఎక్కడ పూర్ణమైన దృష్టి ఎక్కడ పడుతుంది, ఎదుటి వ్యక్తి మీద సంపూర్ణమైన దృష్టి పడుతుంది. ఎందుకంటే క్లియర్ విజన్ ఉంటుంది మనకి. అంటే ఎదురుగా ఉన్నది క్లియర్గా మనకు కనిపిస్తుంది కాబట్టి స్ట్రైట్ విజన్, మన కంటికి నేరుగా ఒక క్లియర్ విజన్ ఉంటుంది కాబట్టి 7వ స్థానం అనేది ఒకటి. తర్వాత మనం ఒకసారి దృష్టి ఇలా మార్చినప్పుడు ఇది ఎంతవరకు క్లారిటీ ఉంటుందని అనేది ఒక్కొక్క దృష్టిని బట్టి ఉంటుంది. తర్వాత మనం ఇట్లా చూసామనుకోండి, ఈ యాంగిల్లో చూసామండి, అంటే ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్. లెఫ్ట్ సైడ్ చూసినప్పుడు ఒకలా ఉంటుంది, రైట్ సైడ్ చూసినప్పుడు ఒకలా ఉంటుంది. అయితే మనకి ఎక్కడ మనకి విజన్ క్లియర్గా ఉంటుంది అనేది మన దృష్టిని బట్టి మనకు తెలుస్తుంది. ఎక్కువ సెవెంత్ ప్లేస్లోనే మనకి దృష్టి చాలా క్లారిటీగా ఉంటుంది. అట్లానే గ్రహానికి కూడా ఏంటంటే ఇప్పుడు 2 దృష్టులు ఎక్స్ట్రాగా ఇచ్చారు. 3వ స్థానం ఒకటి, 10వ స్థానం ఒకటి. సో ఈ దృష్టిలలో డిఫరెన్స్ ఏంటంటే శని ఎక్కడ చూసినా కూడా ఒక ప్రెషర్ అనేది మటుకు ఖచ్చితంగా క్రియేట్ చేస్తాడు. అంటే 3వ స్థానంలో క్రియేట్ చేస్తాడు, తను ఉన్న స్థానం నుంచి మీరు లెక్క వేసుకోవాలి. ఇప్పుడు లగ్నంలో ఉన్న శని అనుకోండి, నేరుగా 7వ స్థానాన్ని చూస్తాడు, తర్వాత 3వ స్థానాన్ని చూస్తాడు, తర్వాత 10వ స్థానాన్ని చూస్తాడు. సో మీరు ఎక్కడున్నాడో అక్కడి నుంచి మీరు 3, 7, 10 అనేది లెక్క వేసుకొని చూడాలి. ఓకే, సో దీంట్లో ఇప్పుడు ఏ స్థానాన్ని చూస్తే ఆ స్థానంలో ప్రెషర్ అనేది అయితే క్రియేట్ చేస్తాడు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టు. ఇది కామన్గా ఏ స్థలాన్ని చూసినా ఈ ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మనకి దీంట్లో ఉత్తమమైన దృష్టి ఏది అని మనం తీసుకున్నట్టయితే 10వ దృష్టి చాలా ఉత్తమమైన దృష్టి అని చెప్పొచ్చు. ఎందుకంటే 10వ దృష్టి అనేది ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఇది ఒకవేళ మీకు లగ్నం మీద పడినట్టయితే మీరు చాలా, అంటే మీరు చనిపోయిన తర్వాత కూడా మీరు చాలా ఫేమస్ అవుతారు, అది మటుకు గ్యారంటీ. ఎందుకంటే ఆ 10వ దృష్టి అనేది మిమ్మల్ని రాజుని చేస్తుంది, మిమ్మల్ని కింగ్ చేస్తుంది అది. కాబట్టి ఈ 10వ దృష్టి అనేది చాలా ఉత్కృష్టమైన దృష్టి అని చెప్పొచ్చు, 10వ దృష్టి. తర్వాత ఈ 10వ దృష్టి మీకు ఎగ్జాంపుల్గా అంటే దీనికి ఏమైనా ప్రూఫ్ ఉందా అంటే, శ్రీరామచంద్రుడి యొక్క జాతకంలో 4వ స్థానంలో శని ఉచ్చస్థితిలో ఉంటాడు. ఉచ్చస్థితిలో ఉన్న శని తన లగ్నాన్ని కర్కాటక రాశిని చూస్తుంటాడు. అంటే కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. ఎవరైనా శ్రీరాముల వారి వీడియో చూడకుండా ఉంటే మీరు చూడండి, ఆ వీడియో కూడా నేను తీశాను. సో అది దాంట్లో ఏంటంటే దశమ స్థానం, అంటే దశమ దృష్టి అనేది కరెక్ట్గా రామచంద్రుడి యొక్క జాతకంలో, శ్రీరామచంద్రుడి యొక్క జాతకంలో నేరుగా తన లగ్నం మీదే పడుతుంది. అఫ్కోర్స్ లగ్నం మీద పడినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రెషర్ అయితే ఇవ్వకుండా మానడు, పెయిన్ అంటే ఆ నొప్పి అనేది భరించాల్సి వస్తుంది. అది కూడా ఇప్పుడు అంటే మంచి స్థాయిలో ఉండి దృష్టి చూస్తేమో అది వేరు ఫలితం, శత్రుక్షేత్రంలో నుంచి చూస్తే అది వేరు ఫలితం. కాబట్టి
ఈ ఫలితాలు అనేది వేరువేరుగా మీకు రాసులు చెప్పినట్టు చెప్తాను. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే ప్రెషర్ అయితే ఉంటుంది. కానీ 10వ స్థానంలో నుంచి 10వ స్థానంలో దృష్టి పడినప్పుడు ఏమవుతుందంటే అతను ఖచ్చితంగా తనకి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు అనేది ఖచ్చితంగా ఇస్తాడు. మీరు చూసినట్టయితే రాముల వారి జాతకంలో కూడా అతనికి రాముల వారి చరిత్రలో మీరు బాగా అంటే జ్యోతిష్యపరంగా మీరు చూసినప్పుడు శని మహర్దశలో అతనికి చాలా కష్టం వచ్చింది. శని మహర్దశలో అతనికి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చింది అప్పుడే. కాబట్టి ఎవరికైనా దశమస్థ అంటే లగ్నం మీద దృష్టి పడుతుందంటే వాళ్ళు ఒక రకంగా అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకి చిరకాలము పేరు ప్రతిష్టలు అనేవి ఇస్తాడు. ఇప్పుడు 10వ స్థానంలో మటుకు కంప్లీట్గా విజన్ ఉంటే 10వ స్థానంలో కూడా కంప్లీట్గా విజన్ ఉండదు. కానీ 10వ స్థానానికి ఒక పాయింట్ మర్చిపోయాను, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 10వ స్థానాన్ని మీద దృష్టి పడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక పదవిని కోల్పోతారు. వాళ్ళు పదవిని కోల్పోయేది కూడా యాక్చువల్గా చెప్పాలంటే లగ్నం మీద పడినప్పుడు శిరస్సు పోతుందని చెప్తారు. అంటే శిరస్సు ఖండింపబడుతుందని ఒకటి జ్యోతిష్ శాస్త్రం చెప్తారు. అంటే ఇక్కడ లిటరల్గా మనం అదే మీనింగ్ తీసుకొని వెళ్తే ఏంటంటే అవును, మన జాతకం చూడంగానే ఇప్పుడు శాస్త్రాల్లో మీకు రాసేది ఎట్లా రాస్తారంటే శిరస్సు ఖండింపబడుతుంది అని రాసేది అనుకోండి, మీరు దాన్ని డైరెక్ట్గా తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు సమయానుకూలంగా వాళ్ళు రాసిన గ్రంథాలు కాబట్టి. ఇప్పుడు ఒక రాజుకి సింహాసనమైన ఒకటే, తలైన ఒకటే. కాబట్టి ఇక్కడ రాముల వారికి శని మహర్దశలో అతని సింహాసనం పోయింది. అంటే కిరీటం, అప్పుడు రాజు ఏం చేస్తే కిరీటం పెట్టుకుంటారు. అంటే కిరీటం అంటే ఒక పదవి అన్నట్టు. కాబట్టి పదవి భ్రష్టత్వం అనేది జరుగుతుంది. అది ఒకటి 10వ స్థానం దృష్టి అది ఒకటి జరుగుతుంది, అదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి వినాయకుడి యొక్క జాతకంలో కూడా శని యొక్క దృష్టి లగ్నం మీద పడుతుంది. కాబట్టి అతనికి శిరస్సు ఖండింపబడుతుంది అనమాట. కానీ వేరే శిరస్సు పెట్టిన తర్వాత అతని విపరీతమైన పేరు ప్రఖ్యాతలు, అదే గజముఖాన్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఖండింపడం అంటే దానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని స్వామి ఇస్తాడనమాట. శని భగవానుడు అలా ఇస్తాడనమాట. కాబట్టి ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 3వ స్థానంలో ఏంటంటే 3వ స్థానంలో చూసినప్పుడు ఏంటంటే మనకి సోదరుల వల్ల సమస్యలు రావడం, సోదరుల వల్ల ప్రెషర్ క్రియేట్ అవ్వడం, ఇవన్నీ కూడా 3వ స్థానంలో. అంటే 3వ స్థానం అంటే ఇప్పుడు నీ సోదరుడు అని చెప్పేది ఏంటంటే లగ్నం నుంచి చూసుకుంటే 3వ స్థానం సోదర స్థానం అవుతుంది కాబట్టి అట్లా. కాకపోతే 3వ దృష్టి కూడా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. ఏ స్థానం నుంచి చూస్తాడు అనేది ఇంపార్టెంట్. అప్పుడు ఆ స్థానం ఏ స్థానమైనా, ఇప్పుడు మీకు 4వ స్థానంలో ఒకవేళ శని ఉన్నాడు అనుకోండి, అతను 6వ స్థానం 3వ దృష్టితో 6వ స్థానాన్ని చూస్తాడు. ఓకే, ఇప్పుడు అట్లా చూస్తే ఏమవుతుందంటే ఒకవేళ నెగిటివ్ ప్లేసెస్ని శని చూశాడు అనుకోండి, అది మీకు పాజిటివ్గా మారుతుంది. అంటే 6, 8, 12 స్థానాలు ఒకవేళ శని ఒక దృష్టి పడితే మీకు రోగాలు ఎక్కువ రావు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి శని దృష్టి ఎప్పుడు కూడా చెడ్డది కాదు. అది చెడు ప్లేసెస్ని చూసినప్పుడు ఏంటంటే ఉన్నది కూడా అంటే అక్కడ ఉన్న నెగిటివ్ కూడా పోగొడతాడు అనమాట. అంటే దీనికి ఏంటి, ఇదేం లాజిక్ అంటే ఇప్పుడు ఏంటంటే మనకి మ్యాథ్స్లోనే ఒక థియరీ ఉంది, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్. కాబట్టి ఒక్కొక్కసారి తీవ్రమైన రోగాలకు కూడా విషమే దానికి మెడిసిన్గా ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే శని దృష్టి నెగిటివ్ ప్లేసెస్ మీద పడతాయో అంటే 6, 8, 12 స్థానాల్లో ఒకవేళ శని యొక్క దృష్టి పడితే మీరు ఒక రకంగా అదృష్టవంతులు. ఎందుకంటే ఆ ప్లేసెస్లో పడితే ఏంటంటే మనకు వచ్చే అపాయాలు చాలా వరకు తగ్గిపోతాయి, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి ఇది ఒక మంచి ఆస్పెక్ట్ తీసుకో. వేరే స్థానంలో పడితే మటుకు ఖచ్చితంగా మీకు ఒక నెగిటివ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి 3వ స్థానం కూడా కొంచెం ప్రెషర్ క్రియేట్ చేస్తాడు. దానివల్ల కొంచెం మనకేంటంటే ఉద్యోగంలో సమస్యలు కూడా వస్తాయి అన్నమాట. 3వ స్థానం మీద దృష్టి పడితే ఉద్యోగంలో చాలా సమస్యలు వస్తాయి. 3వ స్థానానికి వృత్తికి ఏం సంబంధం అనేది అది చాలా డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. కాకపోతే 3వ స్థానం మీద పడితే ఏంటంటే సోదరుల వల్ల సమస్యలు వస్తాయి, వృత్తిలో చాలా సమస్యలు వస్తాయి. సో ఇట్లాంటివన్నీ కూడా సమస్యలు రావడానికి, పక్కింటి వాళ్ళతో కూడా సమస్యలు వస్తాయి. తర్వాత మనకి డాక్యుమెంట్ విషయంలో చాలా సమస్యలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 3వ దృష్టి ఇట్లా చేస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడి నుంచి చూస్తున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే చూసిన చోట మటుకు ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అది మీకు ఏ స్థానం అయితే, ఒకవేళ మీకు లగ్నం నుంచి చూడడం తెలుసుంటే మటుకు ఒకవేళ మీకు ఏ స్థానాన్ని చూస్తే లగ్నం నుంచి
ఆ మూడో స్థానం, ఆ స్థానం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 7వ స్థానం దగ్గరకు వద్దాం. మీరు ఆలోచించారో లేదో తెలియదు, బట్ థింక్ చేస్తుంటే ఒకసారి రీథింక్ చేయండి. 7వ స్థానాన్ని చూస్తా అంటే 7వ స్థానంలోనే మామూలుగా మేషం నుంచి తీసుకుంటే 7వ స్థానం ఏమవుతుంది? తులా అవుతుంది. తులా రాశిలోనే శని అనేది ఉచ్చస్థితి పొందుతాడు. బట్ అన్ని గ్రహాలు 7వ స్థానాన్ని చూస్తాయి. ఎందుకంటే 7వ స్థానం అనేది పదవి మనకు వచ్చే పదవి అనేది 7వ స్థానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి 7వ స్థానం అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మనిషి తను ఆపోజిట్ వ్యక్తినే పూర్తిగా చూసి తను స్టడీ చేసి అతను ఒక నిర్ణయానికి వస్తూ ఉంటాడు. అంటే 7వ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. మనకి పదవి ఇచ్చే స్థానం కూడా 7వ స్థానమే. ఓకే, కాబట్టి ఈ 7వ స్థానంలో కూడా ఎప్పుడైతే శని చూస్తాడో, అది కూడా అందుకోసం లగ్నంలో ఉన్న శని మంచిది కాదు అంటాం. ఎందుకంటే లగ్నంలో ఉన్న శని 7వ స్థానం చూసినప్పుడు ఏమవుతుందంటే 7వ స్థానం ఏవేవి సూచిస్తే మనకి పార్ట్నర్షిప్ సూచిస్తుంది, మనకి రాబోయే స్పౌజ్ అంటే భర్త, ఆడవాళ్ళు అయితే భర్త, మగవాళ్ళు అయితే భార్య. కాబట్టి స్పౌజ్ని చూపిస్తుంది. కాబట్టి 7వ స్థానం అప్పుడు ఏంటి, వాళ్ళు చాలా మనకన్నా డౌన్ గ్రేడ్ ఉన్న వాళ్ళు వస్తారు అనేది ఒకటి చెప్పవచ్చు అనమాట. అంటే మీకన్నా ఫైనాన్షియల్లీ డౌన్ ఉన్న వాళ్ళు నీకు స్పౌజ్గా వస్తారు అన్న విషయం మనం చెప్పొచ్చు. ఇది 7వ స్థానం. కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటంటే 7వ స్థానం దృష్టి పడితే ఏంటంటే నిన్ను ఎవరు కూడా అంత గొప్పగా చూడరు నేను. ఎందుకంటే ప్రతి మనిషి మనకు ప్రతి ఒక్కరికి ఒకటి కోరిక ఏముంటుందంటే మనం ఎదుటి వాళ్ళు మనం చాలా గొప్పగా చూడాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే లగ్నంలో ఉన్న శని 7వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి ఎవరు కూడా మనల్ని మర్యాద ఇచ్చి చూడరు, చాలా అవమానకరంగా చూస్తారు. కాబట్టి ఇది మంచిది కాదు. అక్కడ ఒకవేళ ఏదైనా గ్రహం ఉందనుకోండి, అది వేరే విషయం. అది మారిపోతుంది. ఎందుకంటే ఆ దృష్టి మొత్తం గ్రహం మీద పడుతుంది అప్పుడు. కాబట్టి అప్పుడు డిఫరెంట్ సినారియో అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు 7వ స్థానంలో దృష్టి పడడం అనేది మంచిది కాదు. ఇప్పుడు మనకి వృత్తి స్థానంలో అంటే దశమ స్థానంలో ఒకవేళ పడింది అనుకోండి శని దృష్టి, మీకు వృత్తిలో ఎప్పుడు కూడా ప్రెషరే ఉంటుంది. వృత్తిలో విపరీతమైన ప్రెషర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు 10వ స్థానం మీద క్రియేట్ అవుతుంది, పడుతుంది దృష్టి అంటే మీకు 8వ స్థానంలో ఒకవేళ శని ఉంటే మీకు ఏమవుతుందంటే ఆయుష్కు చాలా మంచిది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. ఏంటంటే శని ఎక్కడ ఉంటాడో ఆ ఏరియా మనకి చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. అంటే ప్రొటెక్టివ్గా ఉంటుందంటే ఆ ఏరియాని ఎవరిని తాకనివ్వడు. ఎందుకంటే ఇది ఒక పెద్ద గోడలాగా అనమాట. శని ఈజ్ అబ్స్ట్రక్షన్. కాబట్టి అక్కడ ఏంటంటే ఎవరిని రానియడు ఆ ఏరియాకి. చాలా ప్రొటెక్టివ్గా చాలా కేర్ఫుల్గా చూసుకుంటాడు. శని ఎక్కడ ఉంటే అక్కడ చాలా కేర్ఫుల్గా దాన్ని కాపాడుకుంటాడు. ఎందుకంటే ఒక కంచెలాగా వేసుకొని ఉంటాడు. తను ఉన్న దగ్గర మటుకు చాలా ప్రొటెక్టివ్గా ఉంటాడు శని. ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి కానీ చూసిన చోట మటుకు డిస్ట్రాయ్ చేస్తాడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది, 8వ స్థానంలో ఉన్న శని ఏం చేస్తాడు, 10వ స్థానాన్ని చూస్తాడు. 10వ స్థానంలో చూస్తే ఏమవుతుంది, ఎప్పుడు ఉద్యోగంలో ప్రెషరే ఉంటుంది. అంటే ఎందుకు 10వ స్థానం చూస్తాను, 8, 9, 10 అక్కడి నుంచి మీరు 8లో ఉంటే 8, 9, 10. కాబట్టి 10వ స్థానం చూసినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు కూడా ప్రెషర్ అనేది వాళ్ళకి ప్రొఫెషన్లో ఎప్పుడు కూడా ఒక ప్రెషర్ అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఇదొకటి. తర్వాత ఇప్పుడు 8వ స్థానంలో ఉన్న శని ఎక్కడ చూస్తాడు, తన 7వ దృష్టితోని 2వ స్థానంలో చూస్తాడు. 2వ స్థానం చూసినప్పుడు ఏమంటే కుటుంబం మీద ప్రెషర్ పడుతుంది. ఓకే, కుటుంబం మీద చాలా, అంటే కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక ప్రెషర్, ఎప్పుడు ఏదో ఒక గొడవ అనేది ఎప్పుడూ కుటుంబంలో ఉంటుంది. కాబట్టి 8వ స్థానంలో శని ఉండడము నీకు మంచిది. నీకు ఎట్లా మంచిది అంటే నీకు ఆయుష్ పెరుగుతుంది. అది ఒక్కటే పాజిటివ్, కానీ వేరే అన్నీ కూడా చాలా నెగిటివ్ ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కుటుంబం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. కుటుంబంలో అందరూ కూడా నీకు శత్రువులుగా మారుతారు. ఓకే, అక్కడ రిసీవింగ్ ఒకవేళ శని మీద గురు దృష్టి ఉంటే అప్పుడు అది వేరే రకంగా పనిచేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా గురు దృష్టి అనేది ఎప్పుడు కూడా మంచిది. కాబట్టి శని మీద గురు దృష్టి పడింది అనుకోండి, మీరు చాలా సేఫ్ పొజిషన్లో ఉన్నట్టు. ఓకే, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 8వ స్థానంలో ఉన్న శని ఇప్పుడు 10వ దృష్టి ఎక్కడ పడుతుందంటే
5వ స్థానం మీద పడుతుంది, అంతే కదా. ఇప్పుడు 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5 కాబట్టి 5వ స్థానం మీద పడుతుంది. 8వ స్థానంలో ఉన్న శని దృష్టి 5వ స్థానం మీద పడుతుంది. ఈ 8వ స్థానం ఎందుకు తీసుకుంటున్నా అంటే ఇది ఇంపార్టెంట్ స్థానం కాబట్టి తీసుకుంటున్నాను. అన్ని స్థానాలు మీరు మెల్లిగా మీరు కూర్చొని క్యాల్కులేట్ చేసి చూసుకోండి. ఇప్పుడు 5వ స్థానం మీద పడుతుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, పిల్లల వల్ల నీకు చాలా ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది, పిల్లల వల్ల చాలా సమస్యలు అనేది ఏర్పడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే నీకు ఆ దశ రావాలి. ఆ దశ అంటే నీకు శని దశ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఇది ఎప్పుడు పనిచేస్తుందంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఎప్పుడు ఉంటుందా, ఈ ప్రెషర్ అనేది ఎప్పుడు ఉంటుందా, ప్రొఫెషన్లో ప్రెషర్ అంటే ఉద్యోగం చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు చదువుకునే రోజుల్లో నీకు ఉద్యోగం చేయవు కాబట్టి నీకు ప్రెషర్ తెలియకపోవచ్చు అది. కానీ ఉద్యోగం చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉద్యోగంలో ప్రెషర్ అనేది తెలుస్తుంది. నీకు వివాహం అయిన తర్వాత కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు నీకు 2వ స్థానం మీద శని దృష్టి పడిన ఎఫెక్ట్ నీకు తెలుస్తుంది. అట్లాగే నీకు సంతానం కలిగేంత వరకు సంతాన స్థానం మీద ఇప్పుడు 5వ స్థానం మీద శని దృష్టి పడుతుంది కాబట్టి నీకు సంతానం కలిగేంత వరకు నీకు ఆ ప్రాబ్లం అనేది తెలియదు. కాబట్టి ఎప్పుడు తెలుస్తుందంటే ఆ దశ రావాలి నీకు. ఆ దశ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం అనేది నువ్వు ఫేస్ చేయడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఒకటి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా శని యొక్క దృష్టి అనేది అంత శ్రేయస్కరం అయితే కాదు, తను ఉన్న స్థానాన్ని మటుకు చాలా సెక్యూర్గా చాలా కాపాడుకుంటాడు. కాబట్టి ఇది మటుకు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మీ జాతకంలో చూసుకోండి, మీకు తెలిసిన వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళందరి జాతకంలో పరిశీలించి చూడండి. ఒకవేళ మీరు జ్యోతిష్కులుగా ఉంటే మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి చాలా అనుకూలమైన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందరికి వస్తాను. నమస్కారం.